హల్లెలూయా. అందరు బాగున్నారమ్మా? రోజు ప్రార్థనలు చేస్తున్నారా? మరి మీ భారము యెహోవా మీద మోపుచున్నారా? లేకపోతే యెహోవా మీద మోపలేక మీలో మీరే కుమిలిపోతున్నారా? అయితే మనము ఆదికాండము 29వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, లేయ. ఈ లేయ ఎవరంటే, లేయ అనే పేరుకి అర్థము సాధు జంతువు, అంటే ఆవు, అంటే సహనశీలి అంటారు ఈమెను. అంత గొప్ప పేరున్నటువంటి ఈ లేయ, ఈమె జీవిత చరిత్ర ఏందో ఒకసారి తెలుసుకుందాము. ఈ లాబాను యొక్క మొదటి కుమార్తె ఎవరంటే ఈ లేయ. ఈ లేయ జబ్బు కళ్ళది. అయితే ఈ యాకోబు లాబాను ఇంటికి రాహేలును చూసి ఇష్టపడి రాహేలు కోసం అనేసి 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత ఆమె రాహేలును వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. కానీ ఈ లాబాను ఏం చేస్తాడంటే, ఆ దేశ ఆచారం ప్రకారము ఆయన తన పెద్ద కుమార్తెకు వివాహం చేయకుండా చిన్న కుమార్తెకు వివాహం చేయకూడదనేసి, ఈ యొక్క లేయా యొక్క ప్రమేయం లేకుండానే, లేయా యొక్క ఇష్టాలు తెలుసుకోకుండానే, ఈ యాకోబుకు కూడా తెలియకుండా ఈ లాబాను ఏం చేస్తాడంటే చీకటిలో ఈ లేయను ఎవరికి ఇస్తాడు? ఈ యాకోబుకు వివాహం చేసిస్తాడు. తర్వాత ఉదయాన్నే లేచి చూస్తే ఈ యొక్క రాహేలు స్థానంలో ఎవరు ఉంటారంటే లేయా ఉంటుంది. దాన్ని చూసి యాకోబు విచిత్రపోతాడు. నేను ఇష్టపడేది రాహేల్ని కదా, మరి నువ్వు ఈ లేయాను నాకు ఎట్లా ఇచ్చావు? లేయా నాకు ఇష్టం లేదు కదా అని లాబానుతో, తన మామ అయినటువంటి లాబానుతో యాకోబు చెప్పినప్పుడు, ఈ యాకోబుతో లాబాను ఏమని చెప్తాడంటే, మరొక 7 సంవత్సరాలు నువ్వు కొలువు చేస్తే నా చిన్న బిడ్డ నీకు రాయలు నీకు ఇస్తానని చెప్పినప్పుడు మరొక 27 సంవత్సరాలు ఈ యాకోబు ఏం చేస్తాడంటే కొలువు చేస్తాడు. అయితే ఆ చేసిన తర్వాత ఈ రాహేలు కూడా వివాహం చేసి ఇచ్చేస్తాడనమాట యాకోబుకి. అయితే ఈ లేయ జబ్బు కళ్ళది, అంటే తన యొక్క కన్నులు జబ్బు కళ్ళు, అంటే చూపు తక్కువై. అయితే ఈ లేయ యాకోబుకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన ప్రమేయం లేకుండా, ఇటు లేయ ప్రమేయం లేకుండా ఈ లాబాను వాళ్ళిద్దరికి వివాహం చేసినప్పుడు, అయితే ఈ యాకోబు గ్రహించట్లేడు. ఏమని గ్రహించట్లేడంటే, ఈ లేయ దేవుడి చిత్తం చొప్పున, దేవుని ప్రణాళిక చొప్పున నా జీవితంలో దేవుడు నాకు భార్యగా ఇచ్చాడు అనేసి ఈ లేయను అంగీకరించట్లేడు యాకోబు ఏం చేస్తున్నాడంటే పై రూపాన్ని లక్ష్య పెడుతున్నాడు. ఎందుకంటే రాహేలు బహు సౌందర్యవతి, బహు అందగతి. కానీ ఈ లేయ ఎలాంటిదంటే అందము తక్కువ ఉండి తర్వాత జబ్బు కండ్లది. కానీ ఆమె బాహ్య రూపము అసౌందర్యంగా ఉన్నా కానీ ఆమె అంతరంగంలో ఉన్నటువంటి ఆమె అంతర్రూపము చాలా గొప్పగా, చాలా సౌందర్యంగా ఉంటుంది. అయితే ఈ లోకంలో ఒక 2 నిమిషాలు యాకోబును లేయను పక్కన పెట్టేద్దాం. ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారంటే, చాలామంది స్త్రీలను ఏదో ఒక రకంగా ప్రేమ అనే పేరుతోనూ, తర్వాత పెద్దలు చేసినటువంటి వివాహం జరిగిన తర్వాత భర్త చేతిలో ప్రతి భార్య లేయ వలె బాధపడుచున్నారు చాలామంది. ఇప్పుడు చాలా కుటుంబాలలో చూస్తే భార్యకు భర్తకు మధ్యలో సమాధానం లేదు. ఎందుకంటే ఆ భర్త ఆ భార్యను ప్రేమ వివాహంతోనూ, తర్వాత పెద్దల వివాహంతోనూ వివాహం చేసుకొని కొద్ది రోజుల తర్వాత ఆ భార్య మీద ఇంట్రెస్ట్ తగ్గిన తర్వాత పరస్త్రీ మీద ప్రేమ చూపించటము వలన ఈ లేయ ఏ విధంగా బాధపడుతుందో, ఈ లోకంలో ఉన్నటువంటి స్త్రీలు కూడా భర్త పట్ల అదే విధంగా బాధపడుచున్నారు. వాస్తవంగా చెప్పాలనుకుంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అందము వ్యర్థము, సౌందర్యము మోసకరము. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి పురుషులు ఏం చేస్తున్నారంటే బాహ్య రూపాన్ని చూసి, వాస్తవంగా చెప్పాలనుకుంటే ఒక సగటు భార్యకు, కుటుంబ బాధ్యత ఉన్నటువంటి ఏ భార్యకు కూడా తను తల నిండా పువ్వులు పెట్టుకొని, మొహంను ఐలాష్లు, ఐబ్రోస్లు, పెన్సిళ్ళు, లిప్స్టిక్లు ఇవన్నీ పెట్టుకొని నీట్గా తయారై కూర్చునేంత టైం ఉండదు.
ఎందుకంటే ఆ స్త్రీకి, ఆ భార్యకు కుటుంబం పట్ల బాధ్యత, దేవుని పట్ల భయము, భక్తి ఉంటుంది. ఎందుకంటే ఆ భార్య ఏం చేస్తుందంటే భర్తను చూసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి, ఇంట్లో పనులను చూసుకోవాలి, అత్తమామను చూసుకోవాలి. వీటికే తనకు టైం సరిపోదు, సమయం సరిపోదు. కానీ ఇక మేకప్ చేసుకొని కూర్చుంటే ఒక కుటుంబ బాధ్యత ఉన్నటువంటి భార్యకు, కుటుంబంలో బాధ్యత కలిగినటువంటి స్త్రీకి అది సాధ్యం కానిది. కానీ ఈ పురుషులు, ఈ భర్తలు, ఈ వివాహం చేసుకున్నటువంటి ఈ యొక్క భర్తలు ఏం చేస్తున్నారంటే బాహ్య రూపాన్ని లక్ష్య పెట్టి పరశ్రీ వ్యామోహంలో పడి కుటుంబాలను రోడ్డునెక్కిస్తున్నారు. అంటే కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకొని నశించిపోవచ్చున్నారు. పరశ్రీ వ్యామోహంలో పడినటువంటి పురుషుడు ఆరోగ్యంగా కానీ, ఆర్థికంగా కానీ వర్ధిల్లినట్లు ఏ చరిత్ర గ్రంథాలలో కూడా లేదు. ఎవరి మనసు అయితే భార్యను హత్తుకొని, ఎవరు అయితే, ఎందుకంటే దేవుడే ఈమెను భార్యగా నన్ను నియమించి ఉన్నాడు అనేసి ఏ భర్త అయితే యెహోవా పట్ల భయభక్తులు కలిగి తన భార్యతో మాత్రమే జీవిస్తాడో ఆ భర్త, ఆ కుటుంబం మాత్రమే వర్ధిల్లుతున్నది. అయితే ఈ లేయా విషయంలో కూడా ఏం జరుగుతుందంటే యాకోబు ఇష్టపడడు. యాకోబు ఆమెను నిరాకరించేస్తాడు. అంటే ఇష్టం లేనటువంటి భార్యగా చూస్తాడు. ఎందుకంటే ఆమె జబ్బు కళ్ళది. కానీ ఆమె బాహ్య నేత్రములు, శరీరానికి సంబంధించినటువంటి నేత్రములు గ్రుడ్డివి కావచ్చు, కానీ ఆమె హృదయము చాలా నిర్మలమైనది. ఒకసారి మనము ఆదికాండము 29వ అధ్యాయము 31, 32 ఈ 2 వచనాలు చదవగా విందాం. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుణ్ణి కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఆ లేయా యొక్క బాధను, లేయా ఎవరిని ఆశ్రయించింది? భర్త దగ్గర చేయట్లేడు. అయితే చాలామంది స్త్రీలు ఏం చేస్తారంటే భర్త ఇష్టపడట్లేడు అనేసి మధ్యలోనే ఆ వివాహానికి డైవర్స్ ఇచ్చేసి తన తల్లిదండ్రులు ఇంట్లో ఉండటము, లేకపోతే వేరే వివాహం చేసుకోవటము అలా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ లేయా ఎవరిని ఆశ్రయించింది? దేవుణ్ణి ఆశ్రయించింది. ఏ దేవుణ్ణి ఆశ్రయించింది? భూమిని, ఆకాశమును సృజించినటువంటి యెహోవాను ఆశ్రయించి అప్పుడు పెద్ద కుమారుడు పుట్టినప్పుడు ఆమె ఏమనుకుంటుందంటే దేవుడు నా శ్రమను చూశాడు. అమ్మ రెండో కుమారుడు పుట్టినప్పుడు నా పెనిమిటి నన్ను ప్రేమించాను కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టాను. అయితే మొదటి కుమారుడు పుట్టినప్పుడు యెహోవా నా శ్రమను చూసి నాకు కుమారుణ్ణి ఇచ్చాడు. మరి రెండో కుమారుడు పుట్టినప్పుడు కూడా ఆశపడ్డది. ఏమని ఆశపడ్డది? ఈ రెండో కుమారుడి ద్వారా అయినా నా భర్త నన్ను భార్యగా అంగీకరిస్తాడేమో, ప్రేమగా దగ్గర చేస్తాడేమో అని ఆశతో ఎదురు చూసింది. తర్వాత ఆమె మళ్ళా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషించబడి తిన్న సంగతి యెహోవా విన్నాడు గనక ఇతనికి కూడా దయచేసి అనుకొని అతనికి షేమ్యాను అని పేరు పెట్టాను. అయితే మూడో కుమారుడు పుట్టినప్పుడంట ఏమని అనుకుందంటే ఈ లేయా, నా భర్త నన్ను ద్వేషించడం చూసి దేవుడు నన్ను దగ్గర చేర్చుకొని తన బిడ్డను ఒక తండ్రి ఏ విధంగా దగ్గర చేర్చుకుంటాడో, నా శ్రమను చూసి, నా బాధను చూసి నా భర్త నన్ను ప్రేమగా చూడట్లేడు, నేను నా భర్త చేత వెలివేయబడినటువంటి దాన్ని కాబట్టి దేవుడు నన్ను ప్రేమించి మూడో కుమారుని ఇచ్చాడనేసి చెప్తుంది. తర్వాత మా నాలుగో కుమారుడు ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదాపు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండెను, అతనికి 3 కుమారులను కంటిననుకునేను, అందుచేత అతనికి లేమి అని పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించేదని అనుకునేను. చాలమ్మా, యూదా అని పేరు పెట్టాను. అయితే చాలు. అయితే మూడో కుమారుడు పుట్టిన తర్వాత కూడా ఆశపడ్డది, నా భర్త నన్ను
చేర్చుకుంటాడేమో, నా భర్త నన్ను ప్రేమతో పలకరిస్తాడేమోనని ఆశపడ్డది. అప్పటికి కూడా యాకోబు తనను పట్టించుకోవటం లేదు, తన మీద ప్రేమను చూపించటం లేదు. అందుకని ఆమె ఎవరి మీద ఆధారపడ్డది? 4వ కుమారుడు కొనేటప్పటికీ దేవుని మీద ఆధారపడ్డది. నిజంగా ఈ లోకంలో చాలామంది స్త్రీలు మనోవేదనకు బానిసైపోతున్నారు. ఎందుకంటే వివాహ పేరుతో భర్త ప్రేమకు నోచుకున్నటువంటి స్త్రీలు చాలామంది ఉన్నారు. ఎందుకంటే పై రూపాన్ని చూసేటువంటి భర్తలు భార్యలను నిర్లక్ష్యం చేసి ఆ భార్యలు చాలా మనోవేదనకు గురయ్యి వారు చాలామంది స్త్రీలు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కూడా మనం చూస్తున్నాము. అయితే ఈ లేయా చాలా హృదయ సౌందర్యవతి. ఈమె ఏంది అందానికి సంబంధించిన సౌందర్యవతియా? కాదు 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 ఈమె హృదయానికి సంబంధించినట్టు సౌందర్యవతి. ఎందుకంటే ఆమె హృదయంలో యెహోవా ఉన్నాడు. ఆమె హృదయంలో ఆమె యెహోవాను స్తుతించింది. ఆమె పెనిమిటి తనను దూరం చేసినప్పటికీ నా తండ్రి అయినటువంటి నా దేవుడు నన్ను ఎప్పటికీ దూరం చేయడని తన భారమంతా ఎవరి మీద వేసింది? యెహోవా మీద వేసింది. యెహోవా మీద వేసినప్పుడు ఇక్కడ దేవుడు ఆమెను ఏం చేస్తాడంటే, మనకున్నటువంటి 12 గోత్రాలలో 6 గోత్రాలకు తల్లిగా ఉన్నది ఆమె. కింద వచనాలలో ఆమె భాగ్యవతిగా ఉన్నది. రాహేలు గర్వముతో గొడ్రాలిగా ఉండి ఆమె మధ్యలో ఎఫ్రాతా అనే ప్రాంతంలో మధ్యలోనే చనిపోయినట్టుగా మనం చూస్తున్నాము. అలాగే ఈ లేయా తను వృద్ధాప్యం తర్వాత 4 కుమారులను కన్న తర్వాత మరికొన్ని సంవత్సరాలకు 2 కుమారులను కని తర్వాత దీన అనే ఒక కుమార్తెకు జన్మనిచ్చి తర్వాత ఆమె వృద్ధాప్యము పొంది ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఎక్కడ పాతివేయబడ్డదో తెలుసండి మీకు? అబ్రహాము, ఇస్సాకు, షారా, రిబ్కమ్మలను అంటే తన పితరులను ఎక్కడ సమాధి చేశారో ఆ సమాధుల యొద్ద ఈమెను ఈ లేయాను సమాధి చేశారు. చూశారండి ఎంత గొప్ప భాగ్యవంతురాలో. ఆమె కేవలము యెహోవాను మాత్రమే ఆశ్రయించింది. కీర్తనలు 55:22 వచనంలో మీ భారము యెహోవా మీద మోపుడి, నీతిమంతుడుకు యెహోవా ఏ కీడును చెయ్యడు. అంటే ఆమె నీతిమంతురాలుగా ఉన్నదా? ఉన్నది. మరి ఆమె భారం ఎవరి మీద మోపింది? యెహోవా మీద మోపింది. మరి తను నన్ను భర్త ద్వారా నేను ద్వేషించబడిన దాన్ని అనేసి తనలో తాను మాత్రమే కుమ్ములుకున్నది, కానీ ఇంటి గుట్టు బయట ఎక్కడికి చెప్పలేదు. తనలో తానే బాధపడుకుంటూ కుంకుకుంటూ దేవుని ఆశ్రయిస్తుకుంటూ దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ దేవుని ఘనపరుస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆమె ఈ యొక్క రాహేలు మధ్యలోనే నశించింది, మధ్యలోనే క్షీణించింది. తండ్రి ఇంటి వద్ద నుంచి ఆ దేశంలో సంబంధించినటువంటి విగ్రహారాధనను దొంగిలించినట్టుగా కూడా మనం చూస్తున్నాము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది దొరికినచో కడిగిన ముత్యము కంటే మృదువైనదట. చూశారండి, చాలామంది పురుషులు స్త్రీల యొక్క పైరూపాన్ని చూసి మోసపోయి ఆర్థికంగా ఆరోగ్యంగా నష్టపోయి లాస్ట్కి శూన్యంగా మిగిలిపోతున్నారు. కానీ ఎవరైతే భార్య మనసును అర్థం చేసుకొని ఎవరైతే భార్యను ఈ స్త్రీయే ఈమెనే నన్ను యెహోవా ప్రేమించి ఇచ్చినటువంటి నా భార్య అని దేవుని పట్ల యెహోవా పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వారు గొప్పగా వర్ధిల్లుతారు. లేయా చూడండి ఎంత గొప్ప స్త్రీయో. ఆమె యూదా గోత్రపు సింహము యొక్క వంశావళిలో గ్రంథంలో ఆమె పేరు లిఖించబడినది. చూసారండి, ఆమె జబ్బు కళ్ళదే. ఆమె బాహ్య రూపం అందంగా లేదు. ఆమె ఆమె శరీరానికి సంబంధించినటువంటి నేత్రాలు మాత్రమే గురుడివి.
కానీ ఆమె ఆత్మకు సంబంధించినటువంటి ఆత్మీయ నేత్రాలు మాత్రము బహు వెలుగుతో నింపబడినది. అది దేవుని యొక్క ప్రేమతో నింపబడినది, అది దేవుని యొక్క మహిమతో నింపబడి ఉన్నది, అది దేవుని యొక్క కృపతో నింపబడినది. కాబట్టి ఆమె యూదా గోత్రపు సింహమైనటువంటి ఈ యూదా గోత్రంలో ఆమె పేరు లిఖించబడినది. ఆమె పితరులను ఎక్కడైతే సమాధి చేయబడినదో ఆమె బహు గొప్పగా, బహు సాంప్రదాయగా, ఆమె భాగ్యవతిగా తన పితరుల యొద్ద ఆమె సమాధి చేయబడి ఉన్నది. మనము కూడా లేయావలే, ఒకవేళ నీ భర్తతో నీవు ద్వేషించబడి ఉన్నావా, నువ్వు లేయావలే దీన మనస్సు కలిగి, విశాలమైన హృదయం కలిగి, నిర్మలమైన మనస్సు కలిగి నువ్వు యెహోవాను కనిపెట్టుకొని ఉండు. నువ్వు లేయావలే భాగ్యవతిగా ఉందువు కాక. ఇట్టి వాక్యమును దేవుడు దీవించును గాక. ఆమేన్.